కానీ రెండవది పత్రి గారు ధ్యానంతో పాటు మనకు చెప్పేది పిరమిడ్లు కట్టుకోమని చెప్తారు, ధ్యానం చేసుకోమని చెప్తారు. ఇంకా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేది మూడవ విషయము శాకాహారంగా మారమంటాడు. మన సనాతన భారతీయ ధర్మము మనమంతా కేవలం సాధు పురుషులం, హింస దూరంగా ఉండేవాళ్ళము, హిందువులం. హిందూ అన్న పేరుకు అదే అర్థం, హింసకు దూరంగా ఉండేవాళ్ళం. అది తిట్టు కొట్టు హింస కాదు, జంతువుల వధ కాదు. కానీ మన పెద్దోళ్ళు ఒక దిక్కుమాల వ్యవహారం మన నెత్తిన పెట్టినారు, అర్థం చేసుకోలేక, అర్థం తెలియక. దేవుళ్ళు దేవతలు అందరూ కూడా బలులు కోరుతుండారు కదా. కోళ్ళు అడుగుతుండారు, మేకలు అడుగుతుండారు, దున్నపోతులు అడుగుతుండారు. వాళ్ళు అడుగుతుండారు, మనము ఇస్తుండాం. నిజంగా ఇస్తుండారు కదా, ఇస్తున్నారా? కోళ్ళు మేకలు దున్నపోతులు బలులు ఇస్తూ ఉండరా? ఆ దేవతలు అడిగింది వేరే, మీరు ఇచ్చేది వేరే. ఎందుకంటే మీ నాలుక రుచి కోసమని దేవుళ్ళ పేరు చెప్పి మీరు తింటా ఉన్నారు. మరి దేవత బలి అడిగితే దేవతకి ఇచ్చేయాలా వచ్చేయాలా? దాన్ని ఇంటికి తెచ్చుకొని మళ్ళీ వండుకొని తింటా ఉండే దేవుడు. పేరు దేవతలది, తినేది మనం. కానీ దేవతలు అడిగిన కోడి ఒకటి ఉంది, మేక ఒకటి ఉంది, దున్నపోతు ఒకటి ఉంది. ఆ మూడు మన లోపలనే ఉన్నాయి. కోడి ఎప్పుడు ఏమంటుంది? ఏమబ్బా ఇంత అమాయకులు, కోడి ఏమంటుందో కూడా తెలియదా? కుక్కరోగం అంటుందా? మనం కూడా ఏమంటుంటాం 24 గంటలు? కోరికో 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 కోరికో. నీలో ఉండే ఈ అతి కోరికలు అనే ఆ కోడిని మాకు బలి రాని అడుగుతుంటారు దేవతలు. దాన్ని ఇయ్యాల బలి, అంతేగాని బయటి కోళ్ళు కావు. అట్లాగనే మేకలు ఏమంటాయి? అమ్మో ఇప్పుడు వచ్చేసింది అందరికీ ఆవేశం. మై 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 నేను 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 ముందు నేను 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 మళ్ళా నాది నాది నాది, మళ్ళా అంతా నాకు 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 పట్టుకొని నాకు. నీలోని ఈ అతి భావన నేను నేను కాదు, మనము మనము అందరము. ఆ భావన ఉన్నప్పుడు ఊరు గ్రామము వీధి అన్నీ బాగుపడతాయి, ఇల్లు బాగుపడుతుంది. ఇంట్లోనే ఉండే నలుగురు నేను 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 అనే డామినేషన్లో పోతేనే ఇండ్లు సంసారాలు కుప్పలు కూలిపోతూ ఉంటాయి. వీధుల్లో గలాటాలు, ఊర్లలో గలాటాలు. అందరము మనము మనము అన్న భావనతో ఉంటే నాకు ఈ పొద్దు ఎంత సంతోషంగా ఉండదు. ఇంతకెత్తు చిన్న ఊరు, అసలు ఊరు ఎక్కడుందో ఇండ్లు ఎక్కడుందో నాకు కనపడలేదు. కానీ ఇంతమంది ఇక్కడికి రాగలిగినారు అంటే ఆ స్నేహితము ప్రేమాభిమానాలే కదా రప్పించే. కొంతమందికి ఉత్సాహం ఉండొచ్చు, అదేందో పిరమిడ్ అంటమ్మా కట్టారంట, ఏందది ఆడపోతే తొందరగా వస్తుందా? మనకి ఈ ఆశ మట్టుకు దండిగా ఉంది. రెండో రోజే మనకు ఫలితం దొరకాల. ఈ పొద్దు పోయి కూర్చోవాలి పూజలో, రేపటికంతా ఫలితం వచ్చేయాలి. మనం ఈ భావనతోనే ఉందాం. కొన్నాళ్ళు ధ్యానము, సాధన, పూజ, వ్రతము, విధానము ఏదైనా కానీ ఒక్క దినం చేస్తే వచ్చేది కాదు. ప్రశాంతంగా వస్తుంది. మనకంతా ఆత్రం. ఈ పొద్దు ఈ దేవుని పూజ, రేపు ఆ దేవుని పూజ. వీడు మాట ఏంటిలే వాడిని మార్చేస్తాం, దేవుణ్ణే మార్చేస్తాం. ఎవరో చెప్పారు, వారం రోజులు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగమ్మా నీ పని అవుతుంది అని. 6 రోజులు తిరిగింది, పని ఏమాత్రం కాలే. 7వ రోజు కాబోతుంది. ఈమెకు అంత లోపలనే ఓపిక లేదు. ఏందోనమ్మా 6 రోజులు తిరిగా, ఏం ఆంజనేయ స్వామి నా మాట వినడంలే. ఆడెవడో చెప్పాడు అయ్యప్ప గుడికి పోతే అవుతుందంట. ఈయన ఇడిచిపెట్టి అయ్యప్ప దగ్గరికి పోయి మళ్ళా ఆడ 6 రోజులో 10 రోజులు. ఇంకా లాస్ట్ వచ్చే ముందర మళ్ళీ వీళ్ళకు ఇంకో టెన్షను. వీళ్ళు మాన్పేదానికే ఉన్నారు, మనకంత ఓపికలు లేవు. మన హిందూ మతంలో ఇన్ని దేవతలు ఉండడం గొప్ప, మంచిది, చెడ్డది కూడా. ఎక్కడో ఒక చోట ఒలింపిక్స్ పంద్యాలు జరిగాయి. అన్నిట్లోనూ ఒక 3 ఫైనల్కి వచ్చారు. అన్నిట్లో వాళ్ళే ఫస్ట్.
మళ్ళీ బహుమతి ఇద్దరికో ఇవ్వాలి, ముగ్గురికి ఇచ్చేదానికి కాదు. ఒక్కడికి ఇవ్వాలా లేదా ఇద్దరికి ఇవ్వాలి. అయ్యా మీరు అన్ని పందాల్లో ముగ్గురు సమానంగా వచ్చారు, మీకు లాస్ట్ ఒక్క పరీక్ష అయ్యా, ఇక్కడి నుంచి ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు వరకు పరిగెత్తి ఎవడు ముందు వస్తే వానికి ప్రైజ్ ఇస్తాము అన్నారు. ఆ ముగ్గురిలో ఒకడు యా అల్లా ముజే బచా అన్నాడు, ఓ దేవుడా నన్ను కాపాడు అన్నాడు, ఆయన పోయాడు పరిగెత్తి. రెండో ఆయన ఓ గాడ్ సేవ్ మీ అన్నాడు, ఆయన పోయాడు పరిగెత్తి. ఇంకా మన మూడో వాడు వచ్చాడు, ఓం గణపతియే నమః అన్నాడు, గణపతి సాయం చేసేదానికి లేచాడు. ఈడ అంతటితో గమనం ఉండకూడదు, నాయనా పరమేశ్వర అన్నాడు, మా నాయన చూసుకుంటాడులే అని గణపతి గమనయ్యాను. పరమేశ్వర అన్నాడు, అంతటితో గమనం ఉండకూడదు, అమ్మ జగన్మాత అన్నాడు, నా భార్య చూసుకుంటుందిలే అని ఆయన గమనం ఉన్నాడు. అయ్యా శరవణ భవ సుబ్రహ్మణ్య అన్నాడు, నా చిన్న కొడుకు చూసుకుంటాడులే అని ఆమె గమనయ్యాడు. ఎవడూ లేలే ఈడు మట్టుకు వాళ్ళిద్దరూ పరిగెత్తిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇంతమంది దేవుళ్ళు ఉండడం మంచిది, ఇంతమంది దేవుళ్ళు ఉండడం చెడ్డది అంటే దేవతల్లో తేడా లేదు. మన శక్తికి ఎంతనో ఎవరిని ఎట్లా పూజించుకోగలమో అట్లా పూజించుకునే దానికోసం పరమాత్ముడే మనకు ఇన్ని రూపాలు ఇచ్చాడు. మన మనస్సును మనం నిలబెట్టడం లేదు. ఆ మనస్సును సులభంగా నిలబెట్టే ఒకే ఒక్క మార్గము ఈ యుగానికి, ఈ కాలానికి అత్యద్భుతంగా అందరికీ సరిపోయేది ఈ శ్వాస మీద ధ్యాస అనే ఒక చిన్న టెక్నిక్. ఇంకా ఇంతకన్నా సులభంగా ఇంకో యోగాన్ని కానీ ఇంకో శాస్త్రాన్ని కానీ ఎవడూ చెప్పలేడు, ఇంకో శాస్త్రం రాదు. ఏ కష్టము లేదు, ఏ ఇబ్బంది లేదు. బ్రహ్మముహూర్తానికి లేయండి, ఇంత స్నానం చేయండి, లెట్రిన్ బాత్రూమ్ పోయి ఆ ప్రశాంతమైన సమయంలో మీ శ్వాసను మీరు గమనించండి. మళ్ళా దాంట్లో సూర్యనాడి, చంద్రనాడి, ఈడ, పింగళ, సుషుమ్న ఈ కథలు కూడా లేవు. ఆ మాట వస్తే నాకు వేడిగాలి వస్తుందా లేదా, చల్లగాడి వస్తుందా లేదా అనే మన మైండ్ డైవర్షన్ అవుతుంది. మైండ్ను డైవర్షన్ చేసుకోకుండా ఉండేదానికే మన తపన. కేవలం కూర్చొని మీ శ్వాసను మీరు అతి నెమ్మదిగా తీసుకొని అతి నెమ్మదిగా వదలడం చేయండి. దాన్ని గమనించండి. శ్వాసను, ఏ శ్వాసను మనం ఇన్నాళ్ళు గమనించలేదు, ఆ గమనించని శ్వాసను గమనించండి. శ్వాసను మీరు గమనించడం మొదలుపెట్టినారంటే మీ ఆయుష్ ప్రమాణం ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఆరోగ్యము సిద్ధిస్తుంది 100% సైంటిఫికల్గా. ఎట్లా అంటే ఒక మానవుడు ఒక్క దినంలో 21,600 సార్లు గాలి పీల్చుకొని వదులుతాడు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో నిమిషానికి మనం పీల్చే వాయువుల సంఖ్య తగ్గుతుంది. సామాన్యంగా ఒక్క నిమిషానికి 15 సార్లు గాలి తీసుకొని వదులుతాడు. అటువంటిది ధ్యానంలో కూర్చున్న వాడికి, శ్వాసను గమనిస్తున్న వాడికి శ్వాసలు 10, 9కి దిగుతాయి. 6 శ్వాసలు మనకు మిగిలినట్లే కదా. బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకున్నాం, ఒక్కొక్కసారికే ఇట్లా జరిగితే ఒక గంటన్నర సేపు కూర్చున్నామంటే గంటలో 60 నిమిషాలు ఇంటి 360 శ్వాసలు మనకు మిగిలినాయి. 7 రోజులు చేసినాం గంట అంటే ఒక్క దినం మనకు ఆయుష్ ప్రమాణం పెరిగింది. మీ ఎదురుగా ఉన్న నేను చేసే సాధన అదే. మేము పూరక కుంభక రేచకాలు అని చేస్తాం. ఒక్కసారి గాలి తీసుకొని 1.5 నిమిషం 2 నిమిషాలు బంధించి పెడతాం. బయట వాళ్ళంతా 30 గాలులు తీసుకొని వదులుతారు. మేము తీసుకునేది ఒక్క గాలి. 29 గాలులు మాకు మిగులుతాయి. అది పొద్దున 3 నుంచి 6 వరకు అట్లాంటి సాధన 3 గంటల సేపు చేస్తే ఒకే దినం ఇంకో దినం ఆయు ప్రమాణం పెరుగుతుంది. కట్టెలాగా ఉండొచ్చు. రక్త ప్రసరణ బ్రహ్మాండంగా జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తే కూడా సేమ్ రిజల్ట్. అది ఎంతోమంది సైంటిస్టులు దాన్ని రుజువు చేశారు. అందుకే మీకు నేను పదే నేను చెప్తున్నాను, పూజలు వ్రతాలు మానకండి, మన పనులు మానకండి, వ్యవహారాలు మానకండి, అన్నీ చేసుకోండి. సాత్వికాహారం తినడం మొదలుపెట్టండి. అది ముందు మీ డైజెషన్ సిస్టాన్ని బ్రహ్మాండంగా మారుస్తుంది.
మాంసాహారంలో వివిధ మసాలాలు కలపడం మూలంగా మాంసాహారం అడిగేకే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ మసాలాలు కలవడం కారణంగా మనలో తమోగుణ రజోగుణాలు పెరుగుతాయి. వాటిని ఎంత మనం తగ్గించుకుంటూ ఈ కేవలం శ్వాస మీద ధ్యాస అనేది మీరు ఎంత పెడతారో మీ ఆయు ప్రమాణము పెరుగుతుంది, మీకు ఆరోగ్యము వచ్చి తీరుతుంది. పిరమిడ్లోనే చేస్తే ఇంకా శక్తి మనకుంది కదా. ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటే 10 ఇంతల ఫలితం, అదే గుళ్ళో చేస్తే 100 ఇంతల ఫలితం. నది దగ్గర చేస్తే ఇంకా ఫలితం, సముద్రం దగ్గర చేస్తే ఇంకా గొప్ప ఫలితం అని అంటారే. అట్లాగనే ధ్యానము మీ ఇండ్లలో చేసుకుంటే ఒక శక్తి, సమిష్టిగా చేస్తే ఒక శక్తి, పిరమిడ్లో కూర్చొని చేస్తే ఇంకా శక్తి ఎక్కువ. పిరమిడ్లో యూనివర్సల్ పవర్ను 3 ఇంతలు లాగే శక్తి ఉంది. మీకు నేను చెప్పాను కదా భూతద్దం టెక్నిక్. భూతద్దం ఎట్లయితే కనుక పేపర్ను కాలుస్తుందో అక్కడ మనల్ని ఏం కాల్చేది లేదు. అది విశ్వశక్తి, విశ్వమంతా ఉన్న అద్భుత శక్తి. ఆ అద్భుత శక్తి మనలోకి, మన సహస్రారం నుంచి మనలోకి మనకే తెలుస్తుంది. ధ్యానం కొన్నాళ్ళు మీరు చేశారంటే మీ ఒళ్ళులోకి ఏదో ఒక తరంగాలు వస్తున్న అనుభూతి మీకే కలుగుతుంది. అది ఆ విధంగా మీరు చేసి మీరందరూ సాధకులుగా మారాలని కోరుకుంటూ, అందరి కోసమని చెప్పింది, అందరి కోసమని కట్టబడిన పిరమిడ్ ఇది. వాళ్ళ సొంత వ్యక్తిగతానికి కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళ కోసమని కట్టింది కాదు. అవునా? మీకోసమని కట్టుకున్నారా? ఊరందరికి కట్టారు. అందరి కోసమని కట్టింది ఇది. జిల్లెళ్ళముడి అమ్మ కూడా ఆమె వంటిల్లు పేరు ఏం పెట్టింది? అందరి ఇల్లు అని పెట్టింది. ఇట్లా ఈ ఊరు అందరికీ ఇది మీకు ఉపయోగపడేదానికి వాళ్ళు కట్టారు. అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు టైం ఎప్పుడుంటే అప్పుడు రండి, అది ఎప్పుడు 24 గంటలు ఓపెనే ఉంటుంది. మేడ మీదకి వెళ్ళండి, ధ్యానం చేసుకోండి, ధన్యులు కండి. ధ్యానం చేసుకుంటే అయ్యేది ధన్యత. ధ్యానం అంటే ఏదో కాదు, శ్వాస మీద ధ్యాస పెట్టడం అనే ఒక చిన్న టెక్నిక్. అదే ఒకవేళ మీరు మంత్రపఠనం చేస్తారు, మంత్రాలు తప్పుగా చదివితే కనుక ఫలితాలు ఉల్టా అవుతాయి. ఒక అర్థం రావాల్సింది ఒక అర్థం వస్తుంది. ఒకానొకప్పుడు ఇంద్రలోకంలో త్రిశూరుడు అనే ఒకడు ఉండేవాడు. వానికి 3 తలకాయలు. ఒక తలకాయతో వేదం చెప్పేవాడు, ఒక తలకాయతో అమృతం తాగేవాడు, ఒక తలకాయతో అబద్ధాలు తిట్లు మాట్లాడేవాడు. ఇంద్రుడికి అది నచ్చలే. ఒరే, నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకురా, నీ నోట్లో ఈ చండాలమైన మాటలు ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు. ఇన్లే. ఇంద్రుడి కోపం వచ్చి వాడి 3 తలకాయలు నరికేశాడు. త్వష్ట ప్రజాపతికి కోపం వచ్చింది. నా కొడుకుని చంపాడే, ఈ ఇంద్రుడిని చంపేయాలనుకున్నాడు. ఇంద్రుడు సామాన్యుడు కాదు, మహాశక్తివంతుడు. ఇంద్రుడిని చంపేంత కొడుకు నాకు కావాలని ఒక యజ్ఞం చేశాడు. తన తపశ్శక్తి అంతా ధారపోసాడు. ఒక పెద్ద రాక్షసుడు అక్కడ పుట్టాడు. వాడి పేరు వృతాసురుడు. తండ్రి ఏం చేయమంటావు అన్నాడు. ఈయన వాడి దిక్కు చూశాడు. నువ్వు ఇంతలావు ఇంత ఎత్తు ఉండవు కానీరా, ఇంద్రుని చంపేంత శక్తి నీకు రాలేదు. నేను ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రం జపించు, వారం రోజులు నీకు ఇంద్రుని చంపే శక్తి వస్తుంది అన్నాడు. ఆ మంత్రం ఏందో చెప్పు అన్నాడు ఆయన. ఇంద్రశత్రు వివద్వస్వహ అన్నాడు. వాడు పైన ఎత్తుగా ఉన్నాడు కదా, సరిగ్గా వినలే. ఇంద్రశత్రు వివద్వస్వహ అని చదివాడు. ఏం తేడా? ఇంద్రశత్రు వివద్వస్వహ, ఇంద్రాశక్తో వివద్వస్వహ. మొదటి దానికి అర్థము ఇంద్రశత్రు వివద్వస్వ అంటే శత్రువు అయిన ఇంద్రుడు చచ్చిపోగాక అని అర్థం. వీడు ఇంద్రాశత్రు వివద్వస్వ అని చదివాడు. దాని అర్థం ఏంటంటే ఇంద్రుని శత్రువు అయిన నేను చచ్చిపోగాక అని. వారం రోజులు చదివి యుద్ధానికి పోయాడు, ఇంద్రుని చేతులు వాడే చచ్చాడు. మంత్రం తప్పుగా పలుకుతే అంత ప్రమాదం. అందుకని పత్రి గారు పిరమిడ్లో కూర్చొని మీరు మంత్రాలు కూడా చదవాల్సిన పని లేదు అని చెప్పారు. మనల్ని మనం తెలుసుకోవటం,
మనలోని ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఒకటే ఒకటి సులభమైన ఇప్పట్లో ఉన్న ఇన్ని వ్యవస్థలతో నేను రామకృష్ణ మిషన్లోనూ తిరుగుతాను, రాధేశ్యామ్ సత్సంగంలోనూ ఉంటాను, పిరమిడ్ దాంట్లోకి వస్తుంటాను, మా కుండలిని దాంట్లోనూ వస్తుంటాను, రామ్దేవ్ బాబా యోగాసనాల్లోనూ ఉంటాను, జగ్గి వాసుదేవ్ దీంట్లో కూడా తిరుగుతాను, గాయత్రి పరివార్లో ఉంటాను. ఇన్నిటిలో చూస్తున్నాను, కానీ అన్నిటిలోకి అత్యంత సులభమైన మార్గం నాకు కనపడింది ఈ పిరమిడ్ ధ్యానంలోనే. అందుకని పదే పదే మీ అందరికీ చెప్తున్నాను, 24 గంటలు పెట్టాల్సిన పనిలే, దినంలో 1 గంట ఇక్కడికే వచ్చి చేయాలని కూడా లేదు, మీ ఇళ్లలో చేసుకోవచ్చు. మెల్లగా దాంట్లో మీరు ఫలితాలు పొందడం మొదలు పెడితే మీ ఇంటి మీద ఏదైనా కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ ఒక పిరమిడ్ కడితే అది మీ 4 ఇండ్లకు 5 ఇండ్లకు కూడా పవర్ను సప్లై చేస్తుంది. పిరమిడ్లో బాటల్ మీద పిరమిడ్లో కవర్ పెట్టిన నీళ్లు దాంట్లో ఎనర్జీ లెవెల్స్ 3 ఇంతలు పెరుగుతుందని సైంటిఫికల్గా ప్రూఫ్ అయింది. నీళ్ళలోకే ఆ శక్తి వచ్చినప్పుడు పిరమిడ్ కింద కూర్చొని మనం ధ్యానం చేస్తే మనకు ఆ శక్తి రాదా? అందుకని మీరందరూ తప్పనిసరిగా దాన్ని పాటిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ, ఈ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జయ శ్రీమన్నారాయణ. ఒకసారి గురుగారికి అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు. ఒక పక్క శ్రీచక్రాన్ని సైంటిఫిక్గా ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. శ్రీచక్రం గురించి మాట్లాడదు మేడం. తర్వాత ధ్యానం ఎంత సింపుల్గా, మరి ఆనాపానసతి ధ్యానం గురించి కూడా అద్భుతంగా వివరించారు. మరి ఇటువంటి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన మన గురుదేవులకు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. సో మళ్ళీ మేము వేరే కార్యక్రమానికి వెళ్ళాలి, మంగళూరు. సో సమయం కూడా చాలా విలువైంది కాబట్టి గురువుగారి సన్మాన అనంతరం కృష్ణవేణి మేడం గారు మీ అందరి చేత కూడా ధ్యానాన్ని చేయిస్తారు. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఖర్చు పెట్టి ఈ కుటుంబ సభ్యులు చేశారు. దీని యొక్క అంతరార్థం అంతా కూడా సాధనే. మనమంతా కూడా గురువుగారిని చూడటంతో పాటు సాధన కోసం వచ్చాం. కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం అనంతరం కూడా కృష్ణవేణి మేడ ఆధ్వర్యంలో చేపిద్దాం. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేయండి. దయచేసి కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేద్దాం. 2 పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళద్దాలు తీసేద్దాం. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే మరొకసారి వినండి. ధ్యానం చేసేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోకూడదు. కళ్ళజోడు తీసేద్దాం. 2 పాదాలు ఒకదానికొకటి క్రాస్ చేసుకుందాం. వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుందాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నెమ్మదిగా కళ్ళు 2 మూసి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉందాం. మన శ్వాసను గమనిస్తూ ఉందాం.
శ్వాస మీద ధ్యాస. ఎన్నో శబ్దాలు వినపడుతూ ఉంటాయి, వాటితో మనకు సంబంధం లేదు. మన దృష్టి అంతా కూడా మన శ్వాస పైనే ఉండాలి. బుద్ధ భగవానుడు ప్రసాదించిన వరం మానవ జాతికి మరి పితామహ పత్రిజీ గారు మనందరికీ పరిచయం చేసిన ధ్యానం ఆనాపానసతి మెడిటేషన్. ఎందరో మహానుభావులు, గురువులు, దేవుళ్ళు, మనం పూజించే గురువులు, దేవుళ్ళు అందరూ చేసింది ధ్యానమే. ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకోవడం అనేది ఎంతో గొప్ప మహాభాగ్యం. అందరూ దయచేసి కూర్చోవాలండి. కొంతమంది నిలబడి ఉన్నారు, కూర్చోండి. కూర్చుని ఇక్కడ కొన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు మాత్రమే కూర్చుని కళ్ళు మూసుకుని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని హాయిగా సుఖాసనంలో కూర్చుని సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలండి. ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాం అందరూను. చక్కగా ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామాలలో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన ధ్యాన మందిరాన్ని ఉపయోగించుకోవాలి. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధియోగము ధ్యాన జీవితము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఆరోగ్యము అనే మహాభాగ్యాన్ని పొందుతాం. మానసిక ప్రశాంతత అనే సౌఖ్యాన్ని పొందుతాం. అతి సులభమైన ధ్యాన పద్ధతి ద్వారా ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా మనం ధ్యానం చేసుకోవచ్చు. పిరమిడ్ ధ్యాన మందిరంలో చేసుకునే ధ్యానం మరింత శక్తివంతమైనది. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధియోగము ధ్యాన జీవితము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఆనాపానసతి హంసయానమో, కర్మాక్షాళనం దివ్యనేత్రమో. ఆనాపానసతి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మనసు శూన్యం చేసుకుంటూ మన సమస్త నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుంటూ మన కర్మలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ మనలో ఉండే దివ్యత్వాన్ని, దివ్య నేత్రాన్ని జాగృతం చేసుకునే ఈ యొక్క ధ్యాన సాధన ఎంతో మహాభాగ్యం. ఆనాపానసతి హంసయానమో. హంస అంటే శ్వాస. శ్వాస మీద ధ్యాస ద్వారానే మనసు నిర్మలమవుతుంది. ఆనాపానసతి
హంసయానము కర్మాక్షాళనం దివ్యనేత్రము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో. హాయిగా ప్రతిరోజు ధ్యానం చేసుకుందాం. మనలో ఉండే దివ్యత్వాన్ని జాగృతం చేసుకుందాం. మన కర్మలు ప్రక్షాళన చేసుకుందాం. శ్వాస మీదే ధ్యాస. మధ్యే మార్గము ప్రజ్ఞకారకం నిర్వాణాత్మకం శూన్యభావము. మధ్యే మార్గంలో జీవించాలి. మనలో ఉండే దివ్య ప్రజ్ఞలన్నీ జాగృతం చేసుకునే ధ్యాన సాధన చేసుకోవాలి. నిర్వాణ స్థితిలో, ముక్త స్థితిలో, జీవన్ముక్త స్థితిలో జీవించాలి. మధ్యే మార్గము ప్రజ్ఞకారకం నిర్వాణాత్మకం శూన్యభావము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో. బుద్ధియోగము ధ్యాన జీవితము. బుద్ధియోగం మన యొక్క బుద్ధిని వికసింపచేసుకునే, మన బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకునే సాధన. మహానుభావులు గురుదేవులు సన్నిధిలో చేసే సాధన, సామూహిక సాధన మరింత శక్తివంతమైనది. ఆ గురుదేవులు అనుగ్రహాన్ని ధ్యానంలోనే పొందుతాం. అహింసా తత్వము మైత్రిదాయకం కరుణామార్గము కాంతి క్షేత్రము. ధ్యాన సాధన చేసుకుంటూ మధ్యే మార్గంలో జీవిస్తూ అహింసా తత్వంలో జీవిస్తూ మైత్రి భావనతో జీవిస్తూ మనమే ఒక శక్తి క్షేత్రంలా, కాంతి క్షేత్రంలా విలసిల్లుదాం. అహింసా తత్వము మైత్రిదాయకం కరుణామార్గము కాంతి క్షేత్రము. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో. బుద్ధియోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో.
మరి ఆఖరి కొద్ది సమయం మాత్రమే స్వామీజీ వారి సన్నిధిలో ధ్యానం చేసుకుంటున్నాం. హాయిగా ప్రతి శ్వాసను గమనించండి. ప్రతిరోజు ధ్యాన సాధన చేసుకుంటాను. నా యొక్క ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఎదుగుదల పట్ల శ్రద్ధ వహిస్తాను అని ఎవరికి వారే చెప్పుకుందాం. ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా ప్రగతి పదంలో మనం జీవిద్దాం. మన నిత్య జీవితంలో ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడము మన నిత్య జీవితంలో భాగంగా చేసుకుందాం. ఈ యొక్క శక్తి క్షేత్రం శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరం అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక్కడ ఎన్నో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరగాలి. ఎన్నో సత్సంగాలు జరగాలి. ఎంతో సామూహిక ధ్యాన సాధన జరగాలి. ఈ యొక్క అద్భుతమైన శక్తి క్షేత్రం సమస్త భూమండలానికి, మానవులకు, సమస్త జీవరాశులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క శక్తి తరంగాలు ప్రసరించాలని, ఈ యొక్క ధ్యాన మందిరం ఎంతో అద్భుతంగా ప్రజలందరూ వచ్చి ఉపయోగించుకోవాలని, ఇక్కడ ప్రతినిత్యం ధ్యాన సాధనలు, సజ్జన సాంగత్యాలు, సామూహిక ధ్యానాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క 2 అరచేతులు విడదీసుకుని 2 కన్నుల మీద ఉంచుకోండి. 5 4 3 2 1 0. చేతులు తొలగించుకుని మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచేసుకుందామండి. ఇంత చక్కటి అద్భుతమైన జ్ఞానానికి, ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి ఇప్పుడు మేడం గారి అబ్బాయిల చేత సన్మానం చేయిద్దామండి స్వామీజీకి. స్వామీజీకి సన్మానం చేసినప్పుడు మంగళ వాయిద్యాలతో మనం
స్వామీజీకి సన్మానం చేసుకుందాం. చెయ్యాలా స్వామీజీ అక్కర్లేదు. ఇదే కదండి గంధం, ఇదేనా పసుపు అది పట్టుకో. అంతే అండి, గంధం రాసి రాయమనండి, మీ అబ్బాయిలు రాయమని గంధం రాయమనండి. అది గంధం రాసి పెట్టి మీరు రండి. మీరు వీళ్ళ అబ్బాయి పన్నీర్ చల్లమనండి, పెట్టమనండి. సో మీ అందరికి కూడా లోపల కోరిక ఉంటుంది, స్వామిని కలవాలి, ఆశీస్సులు తీసుకోవాలని. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఒక లైన్లో వచ్చి మీరు చక్కగా గురువుగారు షేక్ హ్యాండ్ తీసుకోండి, పాదాలు తాకొద్దు. స్వామి షేక్ హ్యాండ్ ఇస్తారు, షేక్ హ్యాండ్ తీసుకొని ఫోటోలు దిగేవాళ్ళు కూడా దిగొచ్చు, ఎందుకంటే మేము మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. దయచేసి త్వరగా అందరు సహకరించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. రామారావు సార్, అమ్మ దయచేసి 1 by 1 లైన్లో. దయచేసి లైన్లో తీసుకున్న వాళ్ళందరూ కూడా పదండి అమ్మ, ఇక్కడ ఎవరు నుంచోవద్దు, అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోండి వెనక్కి.
అయిపోయింది మేడం, రండి, అయిపోయింది. ప్లీజ్ షేక్ హ్యాండ్ తీసుకోండి, వెళ్ళండి. అమ్మ అటు రండి, అందరూ ఒక లైన్లో రండి. మేడం మేడం ప్లీజ్ అటు రండి అమ్మా, అటు రండి అమ్మా. సార్ గంటలు ఫోటోలు తీయద్దు. ఫోటో తీసుకుంటే 1 సెకండ్లో అయిపోవాలి. మీరే గంట నుంచి ఉంటే అందరూ రావాలి కదా. పదండి అమ్మా, ఇంకా పదండి పదండి పదండి. అమ్మా ఇటు రండి, మీకు చెప్తున్నా కదా, అటు రండి అందరూ. ఇది వెళ్ళేది, మీరందరూ అటు రావాలి. స్వామి హలో సార్, హలో పెద్ద అటు రండి, అటు రావాలి. ఏమ్మా తెలుగే నేను చెప్తున్నా, అటు రండి. ఎదురు వస్తున్నారు మీరు, అటు రండి. అందరూ అటు రావాలి. పాదాలు ఎవరు పట్టుకోవద్దు, షేక్ హ్యాండ్ తీసుకొని వెళ్ళండి. కొంచెం వేళ్ళని అటు పంపించాలి సార్, వీళ్ళు ఆపోజిట్లో వస్తున్నారు. అమ్మ అయిపోయిన వాళ్ళు పదండి, వెనక్కి పదండి. పదండి అమ్మ పదండి. పదండి తల్లి. అమ్మ అయిపోయిన వాళ్ళు పదండి. రమణ గారిని కూడా స్టేజ్ వద్దకు రావాల్సిన కోరుతున్నాం. రమణ గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ వద్దకు రావాల్సిన కోరుతున్నాం. అమ్మా ఆపోజిట్ రావద్దు, ఎట్లా వెళ్తావు చెప్పండి. వీళ్ళు ఒక పక్కన వెళ్తున్నారు కదా, ఇటు రండి, పక్కకి రండి. మీరు ఆపోజిట్ నుంచోవద్దు మేడం, అటు రండి 2 నిమిషాలు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అక్కడే నుంచున్నారు. ఇటు కొండ వస్తే కెమెరాలో కూడా పడతారు. ఇటు రండి, అటు రండి మేడం. రమణ గారు ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు రావాలి. రమణ గారికి సన్మానం జరుగుతుంది. రావాలి సార్, రండి ప్లీజ్. సారీ. సో రమణ గారికి గురుదేవ ఆయన సన్మానం అంట చాలు. అమ్మ మీరు అయిపోయిన వాళ్ళు పదండి, ఎందుకు నుంచున్నారు అక్కడ? నా నుంచి అంతా నుంచి పదండి. అయిపోయిన వాళ్ళు వెళ్ళాలి, వీళ్ళు రావద్దా? మీరు అటు రండి అంటే అటు రారు, అటు రండి, ఇటు సైడ్ రండి అమ్మా ప్లీజ్, ఇటు సైడ్ రండి. పదండి అమ్మ, అయిపోయిన వాళ్ళు పదండి, మూవ్ అవ్వాలి.
పదండి అమ్మ, పదండి పదండి, చాలామంది ఉన్నారు, పదండి. మేడం మీరు ఎక్కడి నుంచో అవుతండి, అటు రండి మేడం, చెప్పినా కూడా వినరేంటి? అమ్మ మీరు అటు రండి, మీరు చెప్తే అర్థం కావట్లేదా? అక్కడ ఎందుకు నుంచి ఉంటారు? అటు రండి అమ్మ, నువ్వు కూడా అటు రండి మేడం, అటు రండి, అటు రండి సార్, పదండి, అయిపోయినాడు పదవాలి. మీకు ఇప్పుడేగా చెప్తున్నా, ఆపోజిట్లో వస్తారు, రండి, రావాలి మేడం, అటు పదండి. పదండి అమ్మ, పదండి. పదండి పదండి, షేక్ హ్యాండ్ తీసుకోండి, షేక్ హ్యాండ్ తీసుకొని పదండి. రమణ గారు ఇక్కడే ఉండాలి. ఫోటో తీసేవాళ్ళు వెంటనే తీసి అయిపోయాక చెప్పండి, లేకపోతే అంతే నుంచుంటారు. చెప్పండి. సో లేడీస్కి, సీనియర్ సిటిజన్స్కి ఇక్కడే ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది, సిట్టింగ్ ఉంది ఇక్కడ. సో దయచేసి ఇక్కడే మీరు ఆహారం తీసుకోవాల్సిన కోరుతున్నాం. లేడీస్కు, సీనియర్ సిటిజన్స్కు భోజన ఏర్పాట్లు ప్రాంగణం లోపల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడే ఆహారం తీసుకోవాల్సిన కోరుతున్నాం. లేడీస్కు, సీనియర్ సిటిజన్స్కు ఆహారం ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది, ఇక్కడే ఆహారం తీసుకోవాల్సిన కోరుతున్నాం. త్వరగా త్వరగా అయిపోయిందా?